మార్చి 30, 2025 ఆదివారం ఎగ్రెస్మెంట్ కలికిరి మార్కెట్ సంబంధించి ఈరోజు ఏం రేట్లు పోతాయి ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరొక్కసారి మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. సో ప్రజెంట్ మన కలికిరి మార్కెట్లో ఏం రేట్లు పోతాయి ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో మీరు కూడా ఈ పండుగని మంచి వాతావరణం, ప్రశాంత వాతావరణంలో ఈ పండుగని మీరు జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. కలికిరి సుబ్బారెడ్డి అన్న అంటే మండి ఓనర్ అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు దిగుమతి అయితే తగ్గింది, ధర అయితే పెరిగింది. వేలంపాట్లు చాలా ఫాస్ట్ గా జరిగాయని చెప్పొచ్చు కలికిరి మార్కెట్ లో వచ్చేసి. సో ఎస్వి టమోటా మండిలో ఈ రోజు ఏ విధంగా సూపర్ టాపులు పడ్డాయి ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. యావరేజ్ గా కలికిరి మార్కెట్ వచ్చేసి 150, 160 అత్యధికంగా ఈ రేట్లు పడ్డాయి. 150, 160. ఇంకా తర్వాత సూపర్ టాప్ వచ్చేసి 170 రూపాయలు. కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఈ రోజు ఎస్వి టమోటా మండీలో వచ్చేసి సూపర్ టాప్ 170 రూపాయలు ప్రస్తుతానికి కలికిరి మార్కెట్ లో 170 రూపాయలు ప్రస్తుతానికి సూపర్ టాప్. నేటితో పోల్చుకుంటే ధర అయితే పెరిగింది. వేలంపాట్లు కొంచెం ఫాస్ట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్ రీజన్ ఏం లేదు, దిగుమతులు తగ్గడం. సో అందుకే ధర అయితే పెరిగింది. దట్టు ఈ రేపు 2-3 రోజులు ఏమన్నా ఈ పండగ మూమెంట్ వల్ల ఏమన్నా అమ్ముతుందా, లేదా రానున్న రోజుల్లో కూడా మరింతగా ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటుందా ఏమి అనేది చూడాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసాము పండగ మూమెంట్ లో అమ్మడం తర్వాత డౌన్ అవడం. సో హోప్ ఈసారి మాత్రం అలా జరగకూడదని ఆశిస్తాము. రానున్న రోజుల్లో కూడా మరింతగా పెరిగే ఛాన్స్ ఉంటుంది చూడాలి. ప్రస్తుతం సూపర్ టాప్ 150, 160, 170 రూపాయలు వచ్చేసి సూపర్ టాప్ వచ్చేసి 170 రూపాయలు. యావరేజ్ గా కలికిరి మార్కెట్ లో 150, 160, 150, 140, 150, 160. ఇంకా సూపర్ టాప్ వచ్చేసి 170 రూపాయలు. ఇది ఎక్కడ? ఎస్వి టొమాటో మండి కలికిరి. ఇది ఇన్ఫర్మేషన్. మీకు తక్షణంగా భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 2 ఉంటాయి. రెండిట్లో ఏదో ఒక దానికి ఫోన్ చేసినా సరిపోతుంది. మీకేమైనా బుకింగ్ చేసుకోవాలంటే. రైట్. నమస్తేను. ఇది వచ్చేసి సాహో కొద్దిగా, అస్తోష్ కొద్దిగా, మా రైతు వచ్చేసి మానుపల్లి బ్రదర్. లొకేషన్ ఈశ్వరమ్మ కాలనీ పెట్రోల్ బంక్ దగ్గర. ఫిబ్రవరి 1వ తేదీ ప్లాంటేషన్. మేము వచ్చేసి 1వ తేదీ మనము 31వ తేదీ 31 రోజులకు వచ్చి చూసుకోం మేము ఇదే తోట. అప్పటికే తక్షణ భూవరం 2 పోయినాయి. మళ్ళీ ఒక 17 రోజులు 18 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాం. ఈ పొద్దుట ఈ చెట్టు వయసు వచ్చేసి 49 రోజులు. 49 రోజులకు గాను 2 పుర్లు తీసుకుంది. చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది. హెల్తీగా పోవడానికి గల కారణాల్లో మా తక్షణ మా భూవరం ఉందా లేదా మనస్ఫూర్తిగా నువ్వే చెప్పాయి. వీటి నుంచి వెళ్ళిపోతాం, నేను ఇబ్బంది కూడా పెట్టాను. హెల్తీగా ఉండేదానికి కారణం తక్షణ భూవరమేనా? కంపల్సరీ నేనైతే 100% ఇస్తాను. అయితే ఓకే, అది వాడినప్పటి నుంచి తోట అయితే బాగా వస్తుంది. అది ఇంప్రూవ్మెంట్, గ్రోతింగ్, పూత భారీగా అయితే ఉంది. ఓకే, భూవరం ఎన్ని కేజీలు ఉంటుంది? భూవరం వచ్చేసి 6-8 లీటర్లు ఏమో పోయింది. కేజీలు అదే కేజీలు. అది భూవరం 8 కేజీలు పోయింది. 8 కేజీలు పోయింది. ఓకే, తక్షణ వచ్చేసి 18 లీటర్లు పోయింటుంది. ఓకే, ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తాను భూవరం కానీ తక్షణ కానీ? తక్షణ అయితే 4 రోజులకు ఒకసారి వదులుతూ ఉంటా. భూవరం వచ్చేసి 8 రోజులకి 9 రోజులకు ఒకసారి వదులుతూ ఉంటా. మెయిన్ భూవరం వచ్చేసి చాలా మంది అంటే వేరు వ్యవస్థకి రూట్ డెవలప్మెంట్ కోసమే అనుకొని 25 రోజుల తర్వాత వదిలేస్తున్నారు. ఖచ్చితంగా భూవరము రూట్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత న్యూట్రియన్స్ ఉంటాయి. దానివల్ల మీ చెట్టు ఇంకా హెల్తీగా అవుతుంది. దాని తర్వాత సైడ్ బ్రాంచెస్ బగులుతాయి. తక్షణాలు ఏ రిజల్ట్ ఉందో భూవరంలో కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు అడిషనల్గా మనకు రూట్ డెవలప్మెంట్, నెక్స్ట్ వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్ 15 పోషకాలు ఉంటాయి. మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది పరిస్థితి. మానబల్లో మనం ఉండే లొకేషన్లో 31 రోజు వచ్చినాము. ఇప్పుడు 18 రోజుల తర్వాత వచ్చినాము. చాలా హెల్తీగా ఉంది చెట్టు. మీకు పాత వీడియో లింక్ కూడా పెడతాను, ఒకసారి చూసుకోండి. కిందనే డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా లింక్ ఇస్తాను, కంపేర్ చేసుకోండి. ఇంకా అంతకుమించి ఏమైనా ఎరువులు పోయినాయి బ్రో బయట? మన భాష ఏదో ఇచ్చినాడు. వాడమ రైతులకి చెప్పుకోవచ్చు, భూవరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతు ఎక్స్పీరియన్స్ మాకు వెరీ. నువ్వు హ్యాపీ కదా? నేను హ్యాపీ. 49వ రోజుకి గాను చెట్టు ఇంత హెల్తీగా ఉంది. 2వ పూరికి కానీ ఇటు వరకు వచ్చింది. మళ్ళీ 60 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం. చెట్టు ఎంత మాత్రం హెల్తీగా ఉందో చూద్దాం. ఈ ఫ్లవర్ అంతా ఒకసారి చూసుకొని వేస్తున్నా. సైడ్ బ్రాంచెస్ కానీ ఫ్లవర్ కానీ డ్రాప్ లేదు. చాలా మంది భూవరం ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న. రూట్ డెవలప్మెంట్ కోసం అనుకొని 20 రోజుల తర్వాత వదిలేస్తున్నారు. వదలండి ఖచ్చితంగా. మీరు మర్చిపోతుంది మధ్యలో భూవరం న్యూట్రియన్స్ ఉంటాయి. తక్షణాలు ఏం కంటెంట్ ఉందో, ఏం రిజల్ట్ ఉందో అదే రిజల్ట్ భూవరంలో కూడా ఉంటుంది. దాంతో పాటు న్యూట్రియన్స్ ఇది 2 ఉంటాయినా కంటిన్యూ చేయాల్సిన 2 కంపల్సరీ అనమాట. నందక పోలే మనకు? నందక కూడా వదులుతానవా? నందక వచ్చే సైజులు షైనింగ్లకు మొత్తం అన్న దగ్గర చేస్తున్నారు.